మీరెప్పుడైనా పోలీసుల హెల్మెట్లు జాకెట్లు రోడ్డు మీద పెట్టి అమ్ముకోవడం చూసారా? అది కేవలం 10-20 రూపాయలకి. నమ్మలేకపోతున్నారు కదా? కానీ ఈ వింత సంఘటన నిజంగా జరిగింది. ఎక్కడో కాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో. పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ల సైన్యం పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు. కొన్ని రోజులుగా పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో వాళ్లను అడ్డుకోవడానికి వచ్చిన పాకిస్తాన్ భద్రతా దళాలను అక్కడి ప్రజలు తరిమి కొట్టారు. అయితే పారిపోతూ ఆ సైనికులు వాళ్ల సామాగ్రిని అంటే హెల్మెట్లు, బాడీ ఆర్మర్లు, టియర్ గ్యాస్ షెల్స్ అన్నింటినీ అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఇక తర్వాత జరిగిందే అసలు సిసలైన అవమానం. ఆ సామాను చేజిక్కించుకున్న నిరసనకారులు ఏం చేశారో తెలుసా? దాన్ని తగలబెట్టలేదు, పగలగొట్టలేదు. వాళ్లు ఆ వస్తువులన్నింటినీ రోడ్డు పక్కన ఒక ప్రదర్శనకు పెట్టి అచ్చం సంతలోలాగా వేలంపాట మొదలుపెట్టారు. హెల్మెట్ 10 రూపాయలు, జాకెట్ 20 రూపాయలు అంటూ ఎగతాళిగా నవ్వుతూ ఆ వస్తువులను అమ్మడం మొదలుపెట్టారు. ఇంతలోనే ఒకతను ఒక టియర్ గ్యాస్ షెల్ చేతిలోకి తీసుకుని చూపిస్తూ, ఇదిగో చూడండి, దీని డేట్ ఎప్పుడో అయిపోయింది, ఇది ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్పాడు. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం తమ సొంత ప్రజల మీదకే గడువు ముగిసిన ఆయుధాలను వాడుతోందన్నమాట. ఈ సంఘటన కేవలం నవ్వుకోవడానికి మాత్రమే కాదు. దీని వెనుక పీఓకే ప్రజల ఆవేదన, పాకిస్తాన్ ప్రభుత్వంపై వారికున్న తీవ్రమైన వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్లను బానిసల్లా చూస్తున్నారనే కోపం ఈ రూపంలో బయటకొచ్చింది. పీఓకేలో జరుగుతున్న ఈ తిరుగుబాటుపై మీరేమనుకుంటున్నారు? వాళ్ల ఆవేదనలో న్యాయం ఉందంటారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి.